కుత్బుల్లాపూర్ బౌరంపేటలో సింధు పార్సిల్ సర్వీసెస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ నిఖిల్ స్మారకార్థంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్తో కలిసి రక్తదాన శిబిరం, కిమ్స్ హాస్పిటల్తో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వవి పరికపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలన్ హనుమంతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మియాపూర్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హనుమంతరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ నిఖిల్ మన మధ్య లేకున్నా ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్యా వైద్యాన్ని అందిస్తూ మన మధ్యలోనే ఉన్నాడని అన్నారు. ఈరోజు విషయం మీ అందరికీ కూడా తెలుసు. డాక్టర్ నిఖిల్ బర్త్డే సందర్భంగా మా మిత్రులు శ్రేయభిలాషి శశి గారు ఎంతో కాలంగా మిత్రులు శ్రేయభిలాషి ఎన్నో సేవా కార్యక్రమాల్లో గతంలో కూడా చేసి ఈరోజు నిఖిల్ డాక్టరేట్ కంప్లీట్ అయిపోయి యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు బాధాకరమైనప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమాలు మరవకూడదు. నిఖిల్ పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించటం, ట్రస్ట్ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి చదువు చెప్పించటం, దాంతోపాటు వైద్యంలో ఎక్కడ ఎమర్జెన్సీ వైద్యం అవసరమైన నా వంతు సహాయ సహకారాలు చేస్తాము అని చెప్పి ముందుకొచ్చి ఎంత వ్యాపారాలు ఉన్నా సంపాదన ఉన్నప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమాలను అశ్రద్ధ చేయకూడదనే భావనతో ప్రతి పుట్టినరోజుకి వైద్య శిబిరాలు, అలాగే పుస్తకాల పంపిణీ కార్యక్రమం, చదువుల ఫీజుల పంపిణీ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నేను మా మిత్రులు శ్రేయభిలాషి ఇక్కడికి రావటం, దానిలో మేము కూడా ఇవాళ కిమ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం, దానిలో భాగంగా పాల్పంచుకోవడం జరిగింది. ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. ఎందుకంటే సేవాభావం అనేది ఇవాళ సమాజంలో కీలక అంశం. దానిలో భాగంగానే చాలామంది రకరకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. శశి గారు నిఖిల్ ఉన్నప్పుడు కూడా ఈ సేవాభావాన్ని ఎంచుకొని చదువుల విషయంలో, వైద్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తూ మన దగ్గర చదువుకుంటున్నటువంటి కార్మిక పిల్లలు కావచ్చు, ఇతర ప్రాంతాల పేద మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, చదువుల విషయంలో, వైద్యం విషయంలో నాకు చేతనైనంత వరకు అవుట్ ఆఫ్ ది వే సహాయం చేస్తా అని ముందుకొచ్చి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం, అభినందనీయం. మరి హనుమంతరెడ్డి గారు మేము ఈ కార్యక్రమానికి రావటం, మమ్మల్ని పిలవటం, మేము కూడా పాలు పంచుకొని టెస్ట్ చేయించుకున్నాం. మీడియా మిత్రులు కూడా, మీరు కూడా, ఎందుకంటే గత కరోనా పరిస్థితులు చూసాం, రకరకాల ఇబ్బందులు పడ్డాం. మనం ముందు జాగ్రత్త చర్యలుగా అవేర్నెస్ కార్యక్రమాల్లో ఎక్కడ వైద్య శిబిరాలు ఉన్నా మనకు లోపాలు ఏమున్నాయి, లోపాలను సరిదిద్దుకొని మనం నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా ఇతర మిత్రులు కావచ్చు. వాళ్ళ శ్రేయస్సు కోసమైనా సరే హెల్త్ మీద అశ్రద్ధ చేయకుండా ఈ మంచి కార్యక్రమాల్లో మనం కూడా పాలు పంచుకుంటే బాగుంటుంది. ఈ అవేర్నెస్ కావాలా, మనతో పాటు ఇంకా 10 మందికి చెప్పి ఈ కార్యక్రమాలు చేయించాలని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా శశి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ నిఖిల్ థర్డ్ డెత్ యానివర్సరీ చాలా బాధాకరం. వారికి ఈ లోటును ఎవరు కూడా తీర్చలేకపోయినప్పటికీ ఇప్పుడే చెప్తా ఉన్నారు శశి గారు, మా కోడళ్ళు నిఖిల్ ఇద్దరు చెల్మెడ కాలేజీలో క్లాస్మేట్స్ అని. ఇప్పుడు మా కోడళ్ళు 3rd ఇయర్ పీజీ చేస్తూ ఉంది. ఇప్పుడు నిఖిల్ కూడా బతుకుంటే ఇప్పుడు 3rd ఇయర్లో ఉండేవాడు పీజీలో. చాలా బాధాకరం. వారి జ్ఞాపకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈరోజు వైద్య శిబిరాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, బుక్స్ పంపిణీ కానీ, పేద విద్యార్థులకు ఫీజులు పంపిణీ కానీ, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి మరి నిఖిల్ జ్ఞాపకార్థం చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బౌరంపేటలో చేస్తున్నటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు శశి గారిని, వారి కుటుంబ సభ్యులందరికీ
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయి తప్పకుండా నిఖిల్ ఏదైతే ఆశయాలు ఉండేనో అవన్నీ కూడా మరి మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి శశి గారిని చూసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇన్సిడెంట్ కూడా గుర్తొస్తుంది. ఆయన కూడా పాపం వాళ్ళ బాబు యాక్సిడెంట్లో చనిపోతే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి జిల్లా లెవెల్లో చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి శశి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా మీకు ఎటువంటి అవసరం పడ్డా మాతో ఎటువంటి పని పడ్డా మీరు నిర్మమాటంగా మాకు కాల్ చేయాలని కూడా కోరుకుంటూ మీకు మరొకసారి అభినందనలు.